అన్న కొంచెం వెనకాలన్నా మీరు అన్న వాసన మీరు ముందుకు రండి ఒకరికొకరు కనబడ ఓకే అండి ఓకే గురుగారు వెనక నుంచి వెళ్ళిపోవాలి మీరు అన్నిటికంటే ప్రధానంగా దేశంలోని వినాయక ఆరాధనతోనే ప్రారంభమవుతుంది. సమాజంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక చక్కటి వాతావరణంలో, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో, ఒక సౌహృద్భావమైన వాతావరణంలో ప్రజలందరూ జీవనం సాగించాలని, ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఏడాది ఇంత చక్కటిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాతావరణంలో తమకున్న అందుబాటులో మరి ప్రజలకి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. కానీ కొన్ని అత్యవసర కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండడం వల్ల మరి ఆయన విజయవాడలో ఉన్నారు కాబట్టి అన్నతిగా భావించకుండా, మరొక విషయం ఏంటంటే సోదరి ఉన్నారు కాబట్టి రేపు కానీ అంటే శుక్రవారం కానీ శనివారం కానీ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అవుతూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న పేదవారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలతో మరి రేపటి నుంచి అంటే శుక్రవారం మోస్ట్లీ శుక్రవారం కానీ శనివారం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభమవుతుంది. దానికి కూడా అందరూ పాల్గొనాలని, అది ప్రోటోకాల్ ఫంక్షన్, గవర్నమెంట్ నిర్వహించే ఫంక్షన్ కాబట్టి అందరూ పాల్గొని ఏదో ప్రభుత్వం ఏ ఆశయ సాధన మీద అది పెట్టి దాన్ని కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 73వ వార్డులో పైడిమాం కాలనీలో వరసిద్ధి వినాయక ఈరోజు అన్నసంతర్పణ చాలా భారీగా జరపడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి ఏటా మన శాసన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కార్పొరేటర్లు కూడా చుట్టుపక్కల కార్పొరేటర్లు కూడా అందరూ కూడా భారీగా ఈ కమిటీ వాళ్ళందరూ మనల్ని పిలడము, దానికి ఏమో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఇంత మంచి కార్యక్రమం దీనికి ఎప్పుడు కూడా అనంత గారు తోటి కమిటీ రాజేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉండడం, మమ్మల్ని కూడా పిలడము చాలా సంతోషం ఇస్తూ ఈ కార్యక్రమానికి నా తోటి ప్రసాద్ శ్రీని గారు, మళ్ళీ తోటి 76వ వార్డు కార్పొరేటర్ గారు రమణారెడ్డి గారు, 76వ వార్డు 75వ వార్డు రమణ గారు, ఇంకా తోటి వావాడు వాసు గారు, ఇంకా తోటి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పల్లా శ్రీని గారు కూడా ఎప్పుడు అనుకున్నట్లు ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడే సార్ కూడా వచ్చారో, సార్ వచ్చినప్పుడు నేను వచ్చేదాన్నో, ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా వస్తారని నేను అయితే అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి వల్ల ఆయన అనేక కారణాల వల్ల మీటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారంట. అదే ఇప్పుడు అడిగాను తోటి కార్పొరేటర్ గారిని కూడా అడుగుతా మాట చెప్పారు. భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మాత్రం వాటికి నియోజకవర్గానికి కూడా ఎలవెల్లా వరసిద్ధి వినాయక స్వామి మంచి పేరు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.